మీరు మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'అంజి' సినిమా చూసే ఉంటారుగా. అందులో ఒక ముసలతను ఆత్మలింగం దొరికింది, ఆత్మలింగం దొరికింది అంటూ ఆత్మలింగాన్ని ఉపయోగించి ముసలితనం నుంచి ఎంగేజ్‌కి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే విధంగా అమెరికాకు చెందిన బ్రెయిన్ జాన్సన్ అనే వ్యక్తి 46 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న యువకునిగా మారడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతనెవరో తెలియని వాళ్ళు ఇతని గురించి తెలిస్తే షాకవుతారు. ఇతని గురించి తెలియాలంటే మీకు క్లారిటీగా చెప్తా పదండి. మనిషి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మహా అయితే 60-70 సంవత్సరాలు బతుకుతారు. అదే మన అమ్మా, నాన్న టైంలో అయితే 80-90 ఏళ్ల వరకు కూడా బతకగలరు. అదే మన తాత, ముత్తాతల టైంలో అయితే సెంచరీ గొట్టిగానే ఔట్ అయిపోయేవాళ్ళు గాదు. 'మగధీర' సినిమాలో రామ్ చరణ్ చెప్తాడు గదా! 100 మందిని ఒకేసారి చంపుతా అంటాడు గదా! సో, అదే విధంగా 100 ఏళ్ళు ఖచ్చితంగా బతికేవాళ్ళు. ఇక్కడ మీకేమర్థమైంది? మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు వయసు పెరుగుతూనే పోతుంది. చివరకు చనిపోతారు. అంతేగాని వయసుని తగ్గించడం ఇలాంటివేమి ఉండవు గదా! ఒకవేళ వయసుని తగ్గించవచ్చు అని నేనంటే మీరు నన్నేమంటారు? "ఏమిరా బుద్ధుండి మాట్లాడుతున్నావా? వయసు పెరుగుతుంది గానీ ఎక్కడైనా తగ్గుతుందా?" అని నన్నే తిడతారు. కానీ ఇతను మాత్రం తన వయసును తగ్గించడానికి 100 సంవత్సరాలు గాదు, 200 సంవత్సరాలు బతికేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని పేరే బ్రైన్ జాన్సన్. ఇతను అమెరికాకు చెందిన టెక్ మిలినియర్. వయసు పెరుగుతున్న కొద్దీ యవ్వనంగా, కాంతివంతంగా, బట్టతల రాకుండా ఉండడానికి సంవత్సరానికి ₹16,00,00,000 ఖర్చు పెడుతున్నాడు. అదేంట్రా బుజ్జి సంవత్సరానికి 16,00,00,000 ఏంటి అని మీరు షాక్ అవుతున్నారా? మీరే గాదు, నేను గూడా షాక్ అవుతున్నా. సంవత్సరానికి 16,00,00,000 ఓన్లీ తన శరీరం యవ్వనంగా కనపడడానికి ఎలా ఖర్చు పెడుతున్నాడో తెలుసుకుందాం పదండి. ఇతని కోసం రోజు 30 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు పనిచేస్తూనే ఉంటారు. రోజుకి అరౌండ్ 100-120 టాబ్లెట్ల వరకు వేసుకుంటాడు. ఇతని శరీరాన్ని 24 గంటలు డాక్టర్లు చెక్ చేస్తూనే ఉంటారు. ప్రతి అవయవం కరెక్ట్‌గా పనిచేస్తుందా? లేదా? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అని చెక్ చేస్తూనే ఉంటారు. అలా అని అతను చిన్నప్పటి నుంచి ధనవంతుడా అంటే కాదు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించి, తన కష్టార్జితంతో అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, బ్రెయిన్ ట్రీ, కెర్నల్, ఓఎస్ ఫండ్, బ్లూ ప్రింట్ లాంటి కంపెనీల వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ గూడా. అసలు ఇతనికి వయసు తగ్గించుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడొచ్చిందో తెలుసా? నిజానికి బ్రెయిన్ జాన్సన్ 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే జుట్టు రాలిపోవడం, జుట్టు బూడిద రంగులోకి మారడం జరిగింది. టైంకి నిద్రుండేది గాదు. వర్క్ అంటూ తిరుగుతూ ఉండేవాడు. సరైన ఫుడ్ గూడా ఉండేది గాదు. తక్కువ ఏజ్‌లోనే బ్రెయిన్ జాన్సన్ ముసలతనలా కనిపించేవాడు. తర్వాత అతను సక్సెస్ కావడం, పెద్ద మొత్తంలో డబ్బులొచ్చి మిలియనియర్‌గా మారిపోవడం వల్ల తన లైఫ్‌ని చేంజ్ జేశాడు. ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయాడు. మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని. బ్రెయిన్ జాన్సన్ తన శరీరంలోని అవయవాలు మెరుగ్గా అవ్వడం కోసం బాడీ చెకప్స్ అన్నీ చేపిచ్చాడు. నిజానికి చెప్పాలంటే బ్రెయిన్ జాన్సన్ తన గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగాలేదని గుండె ఊపిరితిత్తులు కూడా మార్పిచ్చేశాడు. అలా ఎలా చేంజ్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. చేతిలో డబ్బుంటే శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని చేంజ్ చేపియొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ దగ్గర బండుందనుకోండి. మీరు ప్రతి నెల సర్వీసింగ్ చేపిస్తూ ఉంటారు కదా! ఎందుకంటే మంచిగా నడవాలని. అదే విధంగా బండిలో ఏదైనా పార్ట్స్ ప్రాబ్లమ్ ఉన్నా గాని వాటిని చేంజ్ చేయిస్తూ ఉంటారు. మనమైనా నెలకొకసారి బండికి సర్వీసింగ్ చేపిస్తాం. కానీ బ్రెయిన్ జాన్సన్ మాత్రం రోజు తన బాడీ చెకప్స్ చేపిస్తూ ఉంటాడు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటాడు. ప్రతిరోజు తన బాడీకి సర్వీసింగ్ చేపిచ్చేది ఎందుకో తెలుసా? యవ్వనంగా ఉండడం కోసం, అలాగే ఎక్కువ కాలం బతకడం కోసం. ఇతను తన ఆరోగ్యం పట్ల ఎంత కేర్ తీసుకుంటాడు అంటే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ కోసం నిఖిల్ కామత్ హోస్ట్ చేస్తున్న ఒక పాడ్‌కాస్ట్ కోసం యూఎస్ నుంచి ఇండియా వచ్చాడు. కానీ పాడ్‌కాస్ట్ మధ్యలోనే కంప్లీట్ అవ్వకముందే తను లేచి వెళ్ళిపోయాడు. అతను అలా ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అలా వెళ్ళిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. దానికి కారణం మన దేశంలో ఉండే గాలి కాలుష్యం. ఈవెన్ దో ఆయన పాడ్‌కాస్ట్‌లో మాస్క్ పెట్టుకున్నాడు. ఎయిర్ ప్యూరిఫైయర్ గూడా యూజ్ చేశాడు. అయినా అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే మన దేశంలో ఉన్న కాలుష్యం అతన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో మీరు ఆలోచించండి. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. ఈయన ఎందుకు వెళ్ళిపోయాడా అని అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ బ్రెయిన్ జాన్సన్ అప్పుడు ఎవరికీ చెప్పలేదు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అసలు కారణం చెప్పాడు. నిఖిల్ కామత్ చాలా మంచి హోస్ట్. మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కూడా చాలా మంచిగా జరిగింది. కానీ ఆ రూమ్ లోపలికి, బయటికి గాలి వెళ్తూ వస్తూ ఉంది. నేను పెట్టుకున్న ఎయిర్ ప్యూరిఫైయర్ గూడా పనిజేయలేదు అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి పర్టిక్యులర్‌గా ఇండియా వచ్చిన బ్రెయిన్ జాన్సన్ ఇక్కడ కాలుష్యం, వాతావరణం బాలేదని ఇంటర్వ్యూ మధ్యలోంచే వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి తన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అని. ఇతని డైలీ లైఫ్ స్టైల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పదండి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు రాత్రులు ఎన్ని గంటలకు పడుకుంటారు? పెద్దవాళ్ళ విషయం పక్కన పెడితే యువకులు మాత్రం
రాత్రి గురకాలాగా పనిచేస్తూ ఉంటారు. అరౌండ్ రాత్రి పడుకునేసరికి 2-3 అవుతుంది. కానీ బ్రైన్ జాన్సన్ మాత్రం రాత్రి 8:30కే పడుకుంటాడు. ఉదయం 4:30 నుంచి 5కే లేస్తాడు. ప్రస్తుతం ఆయన వయసు 46 సంవత్సరాలు. కానీ ఆయన అవయవాల వయసు మాత్రం 18 సంవత్సరాలే. ఉదయం 5 గంటలకు లేసే జాన్సన్ 11 గంటలకల్లా లంచ్ కూడా పూర్తి చేస్తాడు. అంతేకాకుండా డ్రైవింగ్ విషయంలోనూ అతను చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన కారును తనే ఓన్‌గా నడుపుకుంటాడు. అండ్ ఆల్సో 16 మైళ్ళ వేగంతో అంటే 25 కిలోమీటర్ల వేగంతోనే ఎళ్తాడు. మీరు అనుకోవచ్చు అన్ని డబ్బులున్నాయి గదా! డ్రైవర్‌ని పెట్టుకోవచ్చు గదా! అని. కానీ గురువు గారికి ఎవరి మీద నమ్మకం లేదు. యుక్త వయసులో ఉన్న తన కొడుకు ప్లాస్మాను తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. అలాగే తన కొడుకు రక్తం గూడా తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. రోజుకు 100 టాబ్లెట్ల వరకు తీసుకుంటాడు. అండ్ ఆల్సో 30 మంది డాక్టర్లు తన ఎంఆర్ఐ అండ్ కొవ్వు స్కాన్‌లను చేస్తూ ఉంటారు. అండ్ క్రియేటిన్ అండ్ కొల్లాజెన్ వంటి పదార్థాలతో తయారు చేసిన స్మూతీస్‌ని రోజు ఉదయం తన ఆహారంలో తీసుకుంటాడు. జాన్సన్ సూర్యుడు రాకముందే లేస్తాడు గదా! సో, సూర్యుడి నుంచి వచ్చే డి విటమిన్ కోసం తన గదిలో సెపరేట్‌గా డి విటమిన్ కోసం ఒక లైట్‌ని సెట్ చేసుకున్నాడు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యలో 2250 క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. అండ్ ఆల్సో జాన్సన్ తన భాగస్వామి కోసం వెతుకుతున్నాడు. కానీ ఎవ్వరు దొరకట్లేదు. అదేంటి తన కొడుకున్నాడు గదా! మళ్ళీ భాగస్వామి కోసం ఎతకడం ఏంటి అని అనుకుంటున్నారా? జాన్సన్‌కు పెళ్లయింది. కొడుకు గూడా ఉన్నాడు. కానీ తన భార్యకి, ఇతనికి మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. అండ్ జాన్సన్ కొడుకు జాన్సన్ దగ్గరే ఉండిపోయాడు. 46 సంవత్సరాలుండే జాన్సన్ 18 సంవత్సరాల వయసున్న యువకుడిగా కనిపించడం కోసం 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య బృందంతో రోజు పరీక్షలు చేయించుకుంటూ ఉంటాడు. లెక్క ప్రకారం జాన్సన్ వయసు 46 సంవత్సరాలు. కానీ బయోలాజికల్ టెస్ట్‌ల పరంగా అతని వయసు 18 సంవత్సరాలు మాత్రమే. తన గుండెకు 37 సంవత్సరాలు, డయాఫ్రామ్ బలం 18 సంవత్సరాలు. ఇలా బ్రైన్ జాన్సన్ తన శరీరంలో ఉండే భాగాల వయసును చాలా తగ్గిచ్చేశాడు. ఇలా జాన్సన్ శరీరంలో తన అవయవాలకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వయస్సుంది. తక్కువ వయసు గల వ్యక్తిగా మారి ఎక్కువ కాలం బతకడం అనేది మూర్ఖత్వమే అవుతుంది. అతనికి అర్థం కావట్లేదు. తన రోజులో అంతా టెస్టులు చేపించుకోవడం, టాబ్లెట్లు ఏసుకోవడం, తన విలువైన సమయమంతా వీటికే కేటాయిస్తున్నాడు. నిజానికి ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది. ఒక ఫ్యాన్ తీసుకోండి 2 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. ఒక లైట్ తీసుకోండి సంవత్సరం గ్యారంటీ ఉంటుంది. ఒక రైస్ కుక్కర్ తీసుకోండి 3 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్ తీసుకోండి 5 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. ఇలా ప్రతి వస్తువుకి గ్యారంటీ అనేది ఉంటుంది. కానీ మనిషి జీవితానికి గ్యారంటీ అనేదే లేదు. మనిషి జీవితం ఒక గాలి బుడగ లాంటిది. ఎప్పుడు ఎలా పగిలిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనే ఈ జీవితంలో ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా బతికేవాడే నిజమైన మనిషి. సో గైస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.